హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నిన్న సండే కదా డీమార్ట్కి అయితే వెళ్ళి ఏమేమి సరుకులు తెచ్చామో చూద్దాం రండి. ఇవి కొన్ని అని మీరు అనుకోకండి, లాస్ట్ మంత్ అయితే ఇంకా చాలా తీసుకొచ్చాము. అవన్నీ అలానే మిగిలిపోయాయి. మేము ఊరికి వెళ్ళేసామా అని లాస్ట్ మంత్ అనేది, సో అన్నీ అలానే మిగిలిపోయాయి. సో ఈ మంత్ అనేది కొన్ని తీసుకొచ్చాం. ఏమేమి తీసుకొచ్చాము చూద్దాం రండి. నా కోసం అయితే ఈ స్లిప్పర్స్ తెచ్చాడు. ఇవి లాస్ట్ టైం కూడా యూస్ చేశాను, చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 230 అయితే నాకు పడింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి. ఓకే, ఈ స్లిప్పర్స్ అయితే నా కోసం తెచ్చాడు. ఇప్పుడు పూర్వజ్ ప్రోడక్ట్స్ అయితే చూద్దామా. ఈ పూర్వజ్ కోసం అయితే ఇవి హగ్గీస్ తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి టిష్యూస్ తీసుకొచ్చారు 4 ప్యాకెట్స్ అనేవి. తర్వాత ఈ హిమాలయ బేబీ క్రీమ్ అనేది తీసుకొచ్చారు. మేమైతే పూర్వజ్కి అన్ని హిమాలయ ప్రోడక్ట్సే వాడతాం. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 310 అనేది మాకు ఇక్కడ పడింది. ఇది చిన్నది కూడా వస్తుంది, చిన్నది 95 రూపీస్ అలా పడుతుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ పూర్వజ్ కానీ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా, ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ చూద్దాం. ఇక్కడైతే 1 kg వరకు అయితే బెల్లం తీసుకొచ్చాం. ఇంకా అటుకులు, ఇంకా ఇది వచ్చేసి రాగిపిండి. మేము హెల్తీగా ఉండాలనుకున్నాము ఇప్పుడు ఇంకా, సో రాగిపిండి రోజు రాగి రొట్టె చేసుకొని లేదంటే రాగి సరి చేసుకొని తాగుదాం అనుకున్నాం. సో ఇంత తీసుకొచ్చాం. తర్వాత ఇక్కడ చింతపండు, సాల్ట్ ప్యాకెట్స్ 2. మేమైతే అంటే రాళ్ళుప్పు అయితే వాడము, ఎప్పుడు ఈ సాల్టే వాడతాం. సో అందుకు 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాం. ఇక్కడ దీపం ఆయిల్, ఇంకా జీలకర్ర. తర్వాత ఇక్కడ పసుపు ప్యాకెట్. ఇది వచ్చేసి మాకు 1/2 kg ఉంది. కాస్ట్ ఎంత అంటే ఒక నిమిషం చెప్తాను ఉండండి. 185 రూపీస్ పడింది కాస్ట్ ఈ పసుపు ప్యాకెట్. తర్వాత షుగర్ 3 kg షుగర్. తర్వాత వేరుశనగ గింజలు. తర్వాత ఇది వచ్చేసి గోధుమ పిండి. మేము ఎవ్రీడే నైట్ అనేది మేము చపాతీ తింటాం కాబట్టి సో గోధుమ పిండి కూడా ఎక్కువగానే తీసుకొస్తాం. ఇది వచ్చేసి కెలాగ్స్ మ్యూస్లీ, ఫ్రూట్స్ అండ్ నట్స్ సీడ్స్. ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం రండి. ఇందులో అయితే ఓట్స్, రాగి, వీటు, ఇంకా బార్లే, కార్న్ అండ్ రైస్, విటమిన్స్ అండ్ ఐరన్ ఉంటుంది. ఇంకా ఇందులో అయితే ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్ అండ్ బ్లాక్ గ్రైన్స్, క్రీన్ బర్డ్స్, రైజిన్స్ అండ్ పప్పాయ అనేవి ఉంటాయి. ఇదైతే కాస్ట్ 600 పడింది. ఇదైతే మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ అనేది టిఫిన్లో తిందామని మా ఆయన తీసుకొచ్చాడు. కానీ మార్నింగ్ తొందరగా లేసి తినడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఇది తీసుకొచ్చి 2 days అయింది, కానీ ఇంతవరకు ఒక్కరోజు కూడా తినలేదు. ఇక్కడైతే మా ఆయన కోసం అయితే నాప్కిన్స్ తెచ్చుకున్నాడు. ఇవైతే 5 pieces వచ్చాయి, అరౌండ్ 179 రూపీస్ పడింది. ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ ఇన్ని తీసుకొచ్చారు కదా, ఇందులో నా కోసం ఒకటన్నా తీసుకొచ్చారా చూడండి. పూర్వజ్ కోసం, తర్వాత మా ఆయన కోసం తెచ్చుకున్నాను, కానీ ఈ స్లిప్పర్స్ తప్ప నా కోసం ఏం తీసుకురాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.